హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆలు స్టిక్స్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. స్నాక్స్‌కి చాలా బావుంటుంది. మనము బయట కొనుకొచ్చే కుర్కురేలకు లేకపోతే ఏమన్నా మనం బయట కొనిపించే వాటికన్నా ఇంట్లో చేసి పిల్లలకి ఇలా స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఆలు స్టిక్స్ అనేవి. ముందుగా దానికోసం నేను 4 ఆలులు తీసుకున్నాను. మా సైడ్ ఉర్లగడ్డ అని కూడా అంటారండి. కడప సైడు ఉర్లగడ్డ అంటారు. ఇక్కడ ఆలు అంటారు తెలంగాణలో. 4 ఆలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ముందు దాని మీద ఉండే పీలంతా కడిగి వాటి మీద ఉండే పీలంతా తీసేసుకొని తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి పిల్లలకి స్నాక్స్ అనేవి మనం ఇంట్లో తయారు చేసి పెడితేనే హెల్త్‌కి కూడా మంచిది. ఎప్పుడైనా సరే ఇంట్లోనే తయారు చేయండి. తర్వాత అన్నీ 4 ఆలూసు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని నీళ్ళలో ఉడకబెట్టాలండి. కొద్దిగా ఉప్పేసి, ఉప్పు వేయకపోయినా పర్లేదు మళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఉప్పు అనేది ఇప్పుడే వేశాను. ఒక 20 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. ఎందుకంటే ఆలు అనేది బాగా మెత్తగా ఉడకాలండి. మెత్తగా ఉడికిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలండి ఆలు అనేది. ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా కారము తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొంచెము కొత్తిమీర అన్నీ వేసేసి బాగా అన్నీ కొంచెం 2 స్పూన్ల కార్న్‌ఫ్లోరు, 2.5 స్పూన్ అండి. 2.5 స్పూను కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకున్నాను. చూడండి 2.5 స్పూన్ వేసుకున్నాను కార్న్‌ఫ్లోర్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం తగ్గించుకోవచ్చు కూడా మీరు కావాలనుకుంటే. కార్న్‌ఫ్లోర్ అన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మా ఇంట్లో కొత్తిమీర ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేసాను. మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కారం ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. కారం కానీ, ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ ఏవైనా మీ ఇష్టం అండి. క్వాంటిటీ అనేది ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకు కాబట్టి మనం కొంచెము కారం అనేది తక్కువగా చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు. అన్నీ కలిసేటట్టు కొద్దిసేపు పిండిని అనేది బాగా కలుపుకోవాలి. ఆలు అండ్ కార్న్‌ఫ్లోర్ అనేది బాగా కలిసేటట్టు కొద్దిసేపు బాగా పిండిని కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టిక్స్ చేయాలండి. అందుకోసం చిన్న ముద్దగా చేసుకొని దాన్ని ప్యాడ్ మీద పెట్టి అట్లా రుద్దినామంటే స్టిక్ అనేది తయారవుతుంది. చూడండి ఆలు స్టిక్ అనేది తయారైపోయింది. తర్వాత మిగిలిన పిండిని కూడా సేమ్ అంతే ఆలు స్టిక్స్ అన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని చూసారు కదా స్టిక్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఆలు స్టిక్స్ అనేవి బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కరకరలాడతాయి స్టిక్స్ అనేవి కూడా బాగా. దానికోసము ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనము వాటిని వేయించుకోవడం కోసం అనేది నూనె అనేది కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము అవన్నీ స్టిక్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది డీప్ ఫ్రై అనేది మీడియంలోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టినామంటే లోపల ఆలు అనేది ఉడకదు. అందుకని లో టు మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే ఆలు స్టిక్స్ అనేవి మనకి తయారైపోతాయి. మనము వీటిని రెడ్ చట్నీ తోటి కానీ లేకపోతే సాస్ తోటి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి.